పిల్లలకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి. అయితే పిల్లలు నూడిల్స్ ఇష్టంగా తింటారు కదా అని మనం బయటికి తీసుకెళ్లి తినిపిస్తూ ఉంటాం. ఇంట్లో చేయడానికి నాకు నూడిల్స్ ఏమో సరిగ్గా బాయిల్ చేయడం రాదు అని చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు. అయితే అందరికి సేమియా చేయడం వచ్చు కదండి. సేమియాతోనే సేమ్ బయట దొరికే నూడిల్స్ లాగా అద్దరిపోయేలాగా చేయొచ్చండి. ఎగ్ కావాలంటే ఎగ్, మీట్ కావాలంటే మీట్, ఓన్లీ వెజిటేబుల్స్ వేసుకొని చేసుకున్నా కూడా అద్దరిపోతుంది. ఈ రోజు మన రెసిపీ అదే అండి. చాలా హ్యాపీగా ఉంది కదా. మరి ఇదే హ్యాపీ మూడ్ తో మన షోని స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీ కోసం. నేను మీ స్వప్న. ఫస్ట్ రెసిపీ మనల్ని అడిగింది పూజిత. హై స్వప్న గారు. హలో పూజిత గారు. నేను నెల్లూరు నుంచి మెయిల్ రాస్తున్నాను. సో నా కోసం సేమియా ఇంకా ఎగ్ కాంబినేషన్ లో ఏదైనా మంచి రెసిపీ చేస్తారా అండి? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇలాంటి రెసిపీస్ చాలా వస్తున్నాయి, ఈజీ కూడా, ఒక్కసారి మీ వర్షన్ లో చేయండి అని చెప్పి మనకి పూజిత మెయిల్ రాశారు. నిజమే అండి, నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను ఈ రెసిపీని ఎవరు అడుగుతారా అని. ఎందుకంటే ఇంట్లో నేను చెరిబెరికి చేసి పెడుతూ ఉంటాను. ఈజీ అండ్ టేస్టీ, పిల్లలు అసలు మారం చేయకుండా తినేస్తారు. ఉట్టి సేమియా ఉప్మా చేసిస్తే వాళ్ళు ఇష్టంగా తినారు కదా. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చేసి చూపించండి, మీరు వద్దన్నా చేయమని మరీ అడుగుతారు. మరి కావాల్సిన పదార్థాలన్నీ ముందు రెడీగా పెట్టుకొని ప్రాసెస్కి వెళ్దాం. ఎగ్ సేమియా చేస్తున్నాం. ఫ్రైడ్ ఎగ్ సేమియా అండి. మామూలుగా మనం ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకుంటామో అలాగే సింపుల్ ప్రాసెస్. సో ఇంట్లో మనం సేమియా ఉప్మా తయారు చేసుకుంటాం కదా, అదే సేమియా నేను ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాను. ఇది బాయిల్ చేసుకోవడానికి మీరు ఎక్కువ నీళ్లు పోసుకొని బాయిల్ అయిన తర్వాత నీళ్లు వంపేసుకున్నా ఓకే. లేదు అంటే కొలత చెప్తాను. 1 కప్పు మీరు సేమియా తీసుకుంటే 2 కప్పుల నీళ్లు తీసుకోండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు కొంచెం నూనె వేసేసి సేమియా వేసేస్తే కనుక కరెక్ట్ గా బాయిల్ అవుతుంది. అంటే మంచిగా ఇలా విడివిడిగా అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సేమియాని బాయిల్ చేసుకొని మొత్తం చల్లగా అయిపోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి ముద్దలాగా అయిపోతుంది. అందుకే నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, చల్లగా చేసేసుకున్నాను అనమాట. ఇప్పటికిప్పుడు బాయిల్ చేసి అదంతా చేయాలి అంటే టైం పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ మనం ఎగ్ తీసుకుంటున్నాము. ఎగ్ ని ఫ్రై చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట పక్కన. ఇందులో నేనైతే ఎగ్ వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే ఎగ్ వేసుకోండి, వద్దు అంటే ఎగ్ ని అవాయిడ్ చేసేసుకొని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని నూడిల్స్ ఎలా తయారు చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. లేదా ఇంకా కొంచెం ఏదైనా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి అనుకుంటే చికెన్ ని బాయిల్ చేసి కట్ చేసి కూడా వేసుకోవచ్చు. మీరు కావాలి అంటే ప్రాన్స్ ని కూడా వేసుకోవచ్చు. ఆప్షన్స్ మీ అనమాట, మీకు ఇష్టం ఉన్నట్టుగా. ఒకవేళ ఈరోజు చికెన్ కర్రీ చేసుకున్నాము, కొంచెం చికెన్ పీసెస్ మిగిలాయి అంటే ఆ పీసెస్ ని కొంచెం బోన్లెస్ పీసెస్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నా బాగుంటుంది. లేదా బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి, బాయిల్డ్ ఎగ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా ఎగ్ ని బీట్ చేసి చేసుకున్నా కూడా బాగుంటుంది. లంచ్ బాక్స్ కి పెట్టిస్తే వేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో చల్లగైనాక కూడా బాగుంటుంది. లంచ్ బాక్స్ రెసిపీ లా కూడా మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు మంచిగా నూనె వేడవ్వాలి. వేడి అయిన తర్వాత ఎగ్ ఒక 3 గుడ్లని బాగా బీట్ చేసి పెట్టుకున్నాను నేను. ఫస్ట్ ఎగ్స్ ని మనం ఎప్పుడైనా సరే ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేసినా నూడిల్స్ చేసినా చాలా మంది అన్ని వెజిటేబుల్స్ తో పాటు లాస్ట్ లో ఎగ్ వేసేస్తారు. వెజిటేబుల్స్ కి మొత్తం ఆ ఎగ్ అంటుకుంటుంది కానీ ఎగ్ తిన్న ఫీల్ అస్సలు ఉండదు. సో ముందే ఇలా మనం ఫ్రై చేసేసి పెట్టేసుకుంటే ఇది ఎప్పుడు బాగుంటుంది. ఇందులో మనం కొంచెం లైట్ గా మిరియాల పొడి, అలాగే కాస్త ఉప్పు వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పీసెస్ గా చేసుకోవడం. సో ఇప్పుడు ఎగ్స్ ని మనం ఈ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఎగ్ ఫస్ట్ మొత్తం మంచి ఫ్రై అయిపోవాలి. ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటుంది. ఎగ్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని వెజిటేబుల్స్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసుకోండి. రెగ్యులర్ ఆయిలే. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను, ఒక 2 పచ్చిమిర్చి. మీకు కారం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి మటుకి కొంచెం మంచిగా వేగాలన్నమాట. అలాగే సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. అయితే ఇందులో వేసే వెజిటేబుల్స్ ఎక్కువగా మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నూడిల్స్ కి మనం ఎలా ఫ్రై చేస్తామో అలా అన్నమాట. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసాం కదా, ఈ ఉల్లిపాయలకి మనం తీసుకున్న సేమియాకి సరిపడా ఉప్పు. సేమియా బాయిల్ చేసేటప్పుడు నేను ఉప్పు వేయలేదు, సో ఉప్పు ఇక్కడ వేసేసుకున్నాం. మరి ఎక్కువ ఉప్పు వేసినా బాగుండదు, అండ్ ఎక్కువ ఉప్పు కూడా వద్దండి, ఎందుకంటే మనం
సోయా సాస్ ఇందులో యాడ్ చేస్తున్నాం, చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉప్పు వేస్తే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఎగ్లో కూడా ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి. సో ఇలా ఉల్లిపాయలు కాస్త కచ్చాపచ్చాగా వేగాలి. ఇప్పుడు ఇందులో మనం క్యాప్సికమ్ వేసుకుందాం. నేను ఓన్లీ క్యాప్సికమే వేస్తున్నాను. మీకు కావాలి అంటే ఇందులో బీన్స్, క్యారెట్, మష్రూమ్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో పార్టీ ఉన్నప్పుడు కూడా ఈ రెసిపీ చేసి పెడితే చాలా బాగుంటుందండి. కొంచెం కొంచెం ఫస్ట్ స్టార్టర్ లాగా స్టార్ట్ చేయడానికి బాగుంటుంది. క్యాప్సికమ్, ఉల్లిపాయలు వేగాయి కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉల్లి పరకని నేను వైట్ పార్ట్ ఉంటుంది కదండి అవి తీసుకున్నాను, ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. అండ్ గ్రీన్ కలర్ ఉల్లి పరక ఉంది కదా, ఇది లాస్ట్ లో గార్నిష్ కి, మనం నూడిల్స్ గార్నిష్ కి వాడతాం కదా అలా అన్నమాట. సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సేమియా ఉడికించి పెట్టుకున్నాను, ఇలా విడివిడిగా అవ్వాలి. కొంచెము బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం ఆయిల్ వేస్తే మంచిగా సపరేట్గా ఇలా వస్తుంది అన్నమాట. సేమియా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కాస్త వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను, చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా అరోమాటిక్ పౌడర్ వేస్తే మంచి మనకు ఆ చైనీస్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కటి వేస్తూ మిక్స్ చేసుకోకూడదు, మనం ఫ్రైడ్ రైస్ చేసినా నూడిల్స్ చేసినా. సేమియాని ఇందాక మనం ఉడికించుకొని చల్లగా చేసుకున్నాం కదా, చల్లగా ఉన్న సేమియానే మనం వేసుకోవాలి. ఇప్పుడు కూల్గా ఉన్న సేమియా మళ్ళీ రీహీట్ అయిపోవాలన్నమాట. సో కొంచెం పెద్ద మంట పెట్టేసి ఒక 5 minutes అలా వదిలేస్తే మళ్ళీ సేమియా రీహీట్ అవుతుంది. సేమియా చక్కగా వేడెక్కింది. ఇప్పుడు లాస్ట్లో ఇంకా కాస్త మిరియాల పొడి, మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఉల్లి పరక ఇప్పుడు వేసుకొని లాస్ట్లో గార్నిష్కి ఇంకొంచెం ఉంచుకుందాం. ఇప్పుడు మళ్ళీ మొత్తం మనం మిక్స్ చేయాలి. సేమియా మళ్ళీ వేడెక్కాలి. ఎగ్ ఫ్రైడ్ సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఇలా మళ్ళీ మంచిగా వేడవ్వాలి. తీస్తూ ఉంటే మనకి ఇలా పొగలు రావాలన్నమాట. వేడి వేడిగా తింటుంటే అదిరిపోతుంది. పైనుండి లైట్గా స్ప్రింగ్ ఆనియన్స్తో ఇలా గార్నిష్. అంతే, ఎగ్ ఫ్రైడ్ సేమియా రెడీ అయిపోయింది. చూడడానికి అచ్చంగా నూడిల్స్ లా ఉన్నాయి కదా, పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను చిన్న రికాప్ చూపిస్తాను, ఫాలో అయిపోండి. ఎగ్ ఫ్రైడ్ సేమియా తయారీ విధానం: ముందుగా వేడి గిన్నెలో కాస్త నూనె వేసి బీట్ చేసుకున్న ఎగ్ వేసి కొంచెం మిరియాల పొడి, కాస్త ఉప్పు వేసి స్క్రాంబుల్డ్ ఎగ్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే వేడి పాన్ లో కాస్త నూనె యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత క్యాప్సికం ముక్కలు, ఉల్లి పరక వేసి కాస్త వేగిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న సేమియా, కాస్త వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, అరోమాటిక్ పౌడర్ వేసి అన్ని బాగా కలుపుకొని కొంచెం మిరియాల పొడి, ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ సేమియా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం సాఫ్ట్ ఇడ్లీతో పాటు గన్ పౌడర్ కూడా తయారు చేసుకోబోతున్నాం. మరి ఫస్ట్ మెయిల్ చదివిన తర్వాత కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. నెక్స్ట్ రెసిపీ మనం దేవిక గారు అడిగింది చేస్తున్నాం. ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మనం చేయబోతుంది ఏంటి అంటే సాఫ్ట్ ఇడ్లీ ఇంకా గన్ పౌడర్ తయారు చేస్తున్నాం అన్నమాట. సో మెయిల్లో ఏం రాశారు అంటే, నా పేరు దేవిక, అయితే నా కోసం చెన్నై స్టైల్లో సాఫ్ట్ ఇడ్లీ అండ్ గన్ పౌడర్ ఎలా చేయాలో చూపించండి స్వప్న గారు. అండ్ ఇంకా చిన్న నోట్ కూడా పెట్టారు, రవ్వ కాకుండా బియ్యంతో చేసే సాఫ్ట్ ఇడ్లీ స్వప్న గారు అని చెప్పి మనకి చిన్న నోట్ కూడా ఇచ్చారు, మర్చిపోతామేమో అని. సో డెఫినెట్గా సాఫ్ట్ ఇడ్లీ, మా శివరామ్ సార్ ఉన్నారు కదా, మీకు తెలుసు, చాలాసార్లు చూసారు మీరు. వాళ్ళ ఇంట్లో ఇడ్లీ ఎలా ఉంటుందంటే ఇట్లా దూదిలాగా ఉంటుంది అనమాట. అయితే మనకి బ్యాటర్ మటుకి ఇప్పటికిప్పుడు తయారు చేసుకోవడం రాదు కాబట్టి బ్యాటర్ ఆల్రెడీ రెడీగా ఉంది. ఇది సార్ వాళ్ళ ఇంటి నుండే వచ్చింది, ప్రియక్క చేసి పంపించారు అనమాట. ఫస్ట్ మనం ప్రియక్కకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇడ్లీ అయితే ఫుల్ దూదిలాగా
మెత్తగా ఉంటుంది. మరి ఈ బ్యాటర్ ని ఎలా తయారు చేయాలో నేను చెప్తాను. ఇది ఒక 80 years 90 years రెసిపీ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అండ్ కడుపుకి హాయిగా ఉంటుంది. 2 ఇడ్లీలు తిందామని కూర్చుంటే 4 ఇడ్లీలు అయితే లోపలికి వెళ్ళాల్సిందే అన్నమాట. ఇక్కడ ఉన్నవి ఉప్పుడు బియ్యము. ఇవి ఫుల్ బాయిల్ చేసినవి కాదు, సెమీ పార్ బాయిల్డ్ రైస్ అంటారు అనమాట. వీటిని ఇడ్లీ బియ్యం అని కూడా అంటారు. అలాగే మనం రెగ్యులర్ గా వాడుకునే సోనా మసూరి రైస్. ఉప్పుడు బియ్యం 2 వంతులు, సోనా మసూరి రైస్ 1 వంతు, అలాగే గుండు మినపప్పు 1 వంతు. అయితే సాఫ్ట్ గా ఇడ్లీ రావాలి అంటే కొత్త గుండు మినపప్పు బాగుంటుంది. పాతది 1 సంవత్సరం 2 సంవత్సరాలైన పప్పులో జిగుట ఎక్కువ ఉండదు. సో ఇడ్లీ బాగా పొంగదు, మెత్తగా ఉండదు. సో అప్పటికప్పుడు ఫ్రెష్ గా అంటే కొత్త పప్పు అంటాం కదా, సంవత్సరం లోపటి పప్పు అయితే బాగా వస్తుంది. అండ్ 1 గుప్పెడు అటుకులు, కొన్ని మెంతులు తీసుకున్న తర్వాత ఫస్ట్ అటుకులు, మెంతులు, ఇడ్లీ బియ్యం, సోనా మసూరి బియ్యం మొత్తం ఒక దగ్గర వేసి కడిగి 3 గంటలు నానబెట్టాలి. 3 గంటలు నానిన వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ కన్నా వెట్ గ్రైండర్ లో వేస్తే గనక మంచి పొంగుతుంది. ఎప్పుడైనా అండి ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా వెట్ గ్రైండర్ లో చక్కగా పొంగుతుంది అనమాట. ఇంకా లేకపోతే మిక్సీ తప్పదనుకోండి, బట్ ఉంటే వెట్ గ్రైండర్ సూపర్ ఆప్షన్ అనమాట. ఇడ్లీ బియ్యంతో అంతా నానబెట్టుకున్నాం కదా, అది ఫస్ట్ మెత్తగా రుబ్బిన తర్వాత అప్పుడు 1.5 గంటల నానబెట్టుకున్న మినపప్పుని సపరేట్ గా మెత్తగా రుబ్బుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. అలా కొంచెం కొంచెం పైన మిక్స్ చేస్తే గనక బాగుండదు. అది బాగా మిక్స్ చేసి మొత్తం పిండిలో మనకి మినపప్పు బాగా కలిస్తేనే చక్కగా పొంగుతుంది. ఎందుకంటే మినపప్పులో జిగుటు ఉంటుంది, చక్కగా పొంగుతుంది అనమాట. అప్పుడు పర్ఫెక్ట్ గా నెక్స్ట్ డేకి బ్యాటర్ ఇలా రెడీ అవుతుంది. చూడండి మంచిగా స్మూత్ గా, ఇది ఇలా చూస్తుంటేనే స్మూత్ ఇలా మెత్తగా పట్టుకోవాలి. మిక్సీలో ఇంత బాగా రాదు, ఇది వెట్ గ్రైండర్ లో చేసింది కాబట్టి ఇంత బాగా వస్తుంది. అండ్ ఇక్కడ మన దగ్గర నూనె ఉంది. నేనైతే క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, నెక్స్ట్ టైం అలా చేసుకోండి. బ్యాటర్ అంతా రెడీ చేసి చూపించడం కష్టం అండి, ఇదంతా 1 day ప్రాసెస్ అనమాట. చక్కగా ఒక 4-5 రోజులు మంచిగా పిండిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాటర్ రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ గిన్నెలకి మీ ఇష్టం నెయ్యి అయినా నూనె అయినా అప్లై చేసుకొని మంచిగా ఇడ్లీలు పెట్టుకోవాలన్నమాట. స్టీమర్ రెడీగా ఉంది. ఇడ్లీలు మెత్తగా లేకపోతే కొంతమంది అయితే మరీ రాళ్ళలాగా ఉంటాయి. అలా కాదండి, ఇడ్లీ బ్యాటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఏదో చేసామా వేసామా కలిపామా అన్నట్టు కాదు, ఇదంతా ప్రాసెస్ కరెక్ట్ గా చేస్తేనే మెత్తటి ఇడ్లీలు బాగుంటాయి అన్నమాట. ఇలా సాఫ్ట్ గా దూదిల్లాగా. అలాగే ఇడ్లీ పాత్రలు మనకి 3 ఉన్నాయి అనుకోండి, 3 ఫుల్ గా ఇడ్లీలు పెట్టకూడదు. లాస్ట్ ఎప్పుడు ఖాళీగా వదిలేయాలి, లేదంటే వాటర్ వచ్చేస్తాయి అందులో. పైనది ఎప్పుడు పెట్టుకొని కిందది ఒకటి ఖాళీగా ఉంచుకోవాలి. ఇక్కడ చక్కగా నీళ్లు వేసాము, స్టీమ్ వస్తుంది, నీళ్లు బాగా మరగాలి. ఫస్ట్ ఖాళీది పెట్టేయండి. ఇప్పుడు లాస్ట్ది ఫైనల్ది పైన పెట్టేయండి. మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ చూడకూడదు. ఇడ్లీ పాత్ర పెట్టిన తర్వాత 15 minutes చిన్న మంటలో వదిలేయాలి. అలా మధ్య మధ్యలో కొంతమంది తీసి అయిందా లేదా అని చూస్తారు. అలా చూడకండి, అలా పెట్టేసి 15 minutes మంచిగా వదిలేస్తే సాఫ్ట్ ఇడ్లీ రెడీ అవుతుంది. మరి ఈ లోపు ఖాళీ ఉండడం ఎందుకు, మంచి గన్ పౌడర్ తయారు చేసుకుందామా. ఇప్పుడు మనం ఇడ్లీల కోసం గన్ పౌడర్ చేస్తున్నాము. దీన్ని మలగ పొడి అని కూడా అంటారు. ఇడ్లీ పొడి అనగానే మనం మామూలుగా నెయ్యి వేసుకొని తింటాం, కానీ తమిళనాడు సైడ్ ఎక్కువగా నెయ్యి వేసుకోరంట, నువ్వుల నూనెను వేసుకుంటారంట. సో మరి ఇప్పుడు బాండి వేడిగా ఉంది, ఇందులో కొద్దిగా మినపప్పు, 1 గుప్పెడు మినపప్పు వేసాను. మంచిగా దూరగా వేయించుకోవాలి. పప్పులు సరిగ్గా వేయకపోతే రుచి సరిగ్గా రాదు. అండ్ గన్ పౌడర్స్ ఎప్పుడు కూడా మొత్తం మెత్తగా రుబ్బుకోకూడదు, కొంచెం అలా పలుకుగా ఉంటే బాగుంటుంది. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి, మంచి సువాసన కూడా రావాలి. ఫస్ట్ మినపప్పు వేయించుకున్నాం కదా, ఇదే వేడి బాండీలో శనగపప్పును కూడా మంచిగా దూరగా వేయించుకోవాలి. శనగపప్పు కూడా ఇలా వేయించుకోవాలి. తరువాత కొంచెం బియ్యం,
కొద్దిగా నువ్వులు, ఇందులో కాస్త గసగసాలు. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తాయి, బట్ ఇది మటుకి ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులోనే ఒక గుప్పెడు పుట్నాల పప్పు కూడా వేసేయండి. నువ్వులు గసగసాలు చాలా ఫాస్ట్గా వేగుతాయి. కొంచెం చిటపట అనాలి, ఇలా కలర్ చేంజ్ అయిపోవాలి. అలా చిటపట సౌండ్ వస్తుంది చూసారా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఫైనల్గా ఎండుమిరపకాయలు తీసుకోండి, ఒక 2 గుప్పెళ్ళు. ఇందులో కొంచెం నువ్వుల నూనె వేసుకొని వేయించుకోండి. ఎండుమిరపకాయలు ఇలా వేయించితే కిచెన్ అంతా ఘాటు వస్తుంది, జాగ్రత్త. కానీ ఇలా వేయించితేనే బాగుంటుంది. ఎండుమిరపకాయలు మంచిగా వేగాలండి, కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. వీటిని కూడా ఇందులోకి షిఫ్ట్ చేసుకొని కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకున్నాం కదా, ఇందులో కాస్త చింతపండు గింజలు లేకుండా వేసుకోవాలి. కొద్దిగా బెల్లం, అలాగే ఉప్పు వేసుకొని ఇవన్నీ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పేస్ట్ అయితే చేయకూడదు, ఫైన్ పౌడర్ కూడా చేయకూడదు. కాస్త బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా బరకగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే వేడి వేడి అన్నంలో వేసుకోండి, దోశ పైన వేసుకున్న బాగుంటుంది, ఇడ్లీతో పాటు చాలా బాగుంటుంది. సో ఇడ్లీలు కూడా ఆల్మోస్ట్ స్టీమ్ అయిపోయాయి. ఇక్కడ ఒకసారి అంతా తీసేసిన తర్వాత మనం ఫైనల్ ప్లేటింగ్ పెట్టుకున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ స్టీమ్ అవుతున్నాయి, ముందు నేను చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే గన్ పౌడర్ని చక్కగా ఇడ్లీలకి పట్టిస్తున్నాం. అలా పట్టించి పెడితే 2 days అయినా సరే పాడవు. ఎక్కడికైనా మీరు వేరే ఊరికి ట్రావెల్ అవుతున్నారు, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలన్నా కూడా హ్యాపీగా ఇలా చేసుకొని బాక్స్లో పెట్టేసుకొని వెళ్తే సూపర్గా ఉంటుందండి. సో చెప్తాను ఏంటి అంటే, గన్ పౌడర్ని ఇందులో అయితే నింపేసి పెట్టేశాను. ఇక్కడ కొంచెం తీసుకున్నాను. దీంట్లో నువ్వుల నూనె లేదా పల్లి నూనె ఎక్కువ వేసుకోండి మంచిగా. లేదు మాకు నెయ్యే ఇష్టం, మాకు ఇడ్లీలో నెయ్యే బాగుంటుంది అనుకుంటే హ్యాపీగా నెయ్యి వేసుకోండి, అది కూడా బాగుంటుంది. నిల్వ పెట్టడానికి అయితే నెయ్యి పనికిరాదు, నూనెనే బాగుంటుంది. సో ఇప్పుడు ఇడ్లీ తీసుకోండి, మంచిగా ఇలా చక్కగా బాగా పట్టించండి. ఇందాక మనం స్టీమ్ పెట్టుకున్నాం కదా, అసలు మీరు ఇడ్లీలు చూడలేదు కదా, ఒక్కసారి మూత తీస్తాను చూడండి, ఎంత దూదుల్లాగా ఉంటాయి, అసలు చక్కగా పొంగుతాయి అన్నమాట. అయితే వేడి వేడిగా ఉన్నప్పుడు అయితే మనం పౌడర్లో ముంచడానికి రాదు, చల్లగా అయిన తర్వాతనే చక్కగా మనం ముంచుకోవాలి. చక్కగా పౌడర్ వేసేసుకొని ఒక గుంట చేసుకోండి. నువ్వుల నూనె, పల్లి నూనె ఏదైనా బాగుంటుంది. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇది నేను ఎంజాయ్ చేయబోతున్నాను, చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రై సేమియా కూడా తెచ్చేసుకుందాం. ఇడ్లీ గన్ పౌడర్ తయారీ విధానం: ముందుగా ఇడ్లీ రేక్కి కాస్త నూనె అప్లై చేసుకుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ వేసి స్టీమ్ పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఇంకొక కడాయి పెట్టుకుని ఒక గుప్పెడు మినపప్పు, శనగపప్పు వేసుకుని సపరేట్ గా వేయించుకోవాలి. తర్వాత కొన్ని బియ్యం, కొద్దిగా నువ్వులు, గసగసాలు, పుట్నాల పప్పు వేసి బాగా వేయించుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కొద్దిగా నూనె వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ జార్ లో కాస్త చింతపండు, బెల్లం పొడి, ఉప్పు, మనం వేయించుకున్న దినుసులన్నిటిని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకొని అందులో నువ్వుల నూనె కూడా వేసి పౌడర్ లో కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీలని గన్ పౌడర్ లో ముంచి ప్లేట్ లోకి తీసుకుంటే అద్భుతమైన ఇడ్లీ గన్ పౌడర్ తయారవుతుంది.
సో 2 అద్దరిపోయే వంటకాలండి. ఒక రకంగా చెప్పాలి అంటే 2 బ్రేక్ఫాస్ట్ రెసిపీసే అసలు సూపర్ గా ఉన్నాయి కదా. పిల్లలకి ఇది చేసిచ్చినా తింటారు. పెద్దవాళ్ళు తినరు అనుకుంటున్నారా? అందరూ ఇష్టంగా తినే రెసిపీస్ అండి. అయితే మీకు ఏ రెసిపీస్ కావాలి అన్న ట్రెడిషనల్ రెసిపీస్ అయినా ట్రెండీ రెసిపీస్ అయినా మీకోసంలో మీరు అడగొచ్చు. అంతేకాకుండా మీ దగ్గర ఏవైనా కొత్త కాంబినేషన్లో రెసిపీస్ ట్రై చేసినా, ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర ఓల్డ్ రెసిపీస్ ఉన్నా సరే మాతో షేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి మా అడ్రస్ని కరెక్ట్గా నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosam@mallamala.com. మీ మెయిల్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.